సాధికారత సంక్షేమంలో రేవంత్ సర్కార్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మైల్ స్టోన్ దాటింది. రేవంత్ ప్రభుత్వం పథకం మొదలుపెట్టిన 18 నెలల్లోనే ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసి రికార్డు సృష్టించింది. దీంతో తెలంగాణ మహిళలకు 6,671 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 2023 డిసెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళల సాధికారత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రారంభించిన ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఇదే ఇప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. దేశంలో మహిళా సంక్షేమంలో సరికొత్త రికార్డును తన పేరున లిఖించుకుంది రేవంత్ సర్కార్. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా ప్రస్తుతం ప్రతిరోజు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే ప్రతిరోజు సగటున సుమారు 8 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం మహిళల జీవనోపాధికి ఆర్థిక స్వాతంత్రానికి బాటలు వేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భారం లేకుండా తెలంగాణ ఆడబిడ్డలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. దీంతో తెలంగాణ మహిళల్లో రేవంత్ సర్కార్ గ్రాఫ్ మరింత పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.